నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. సత్యదేవ్ గారి ఒక యూనిక్ యాక్టర్ అని మనం చెప్పుకోవచ్చు. ఆయన తీసిన సినిమాలు కొంచెం స్క్రిప్ట్ పరంగా ఆయన పర్టికులర్గా ఎంచుకొని సినిమాలు తీస్తూ ఉంటారు. ఇప్పుడు రాబోతున్న సినిమా సత్యదేవ్ గారిది. సో రావ్ బహదూర్ అనే సినిమా ఎలా ఉండబోతుంది, అండ్ యాక్టింగ్ గురించి మనం మాట్లాడదాం. అలాగే దీన్ని డైరెక్ట్ చేస్తున్న డైరెక్టర్ వెంకటేష్ మహా చెప్పనక్కర్లేదు, కేర్ ఆఫ్ కంచర్పాలెం డైరెక్టర్ గురించి. సో ఈ సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే. రావ్ బహదూర్ సత్యదేవ్ గారి మూవీ July 3కి రిలీజ్ అవబోతుంది. చాలా ఫెంటాస్టిక్, ఒక మంచి డ్రామా తోటి వస్తున్నారు సార్. సో ఈ సినిమా గురించి అప్డేట్స్ ఏంటి మీ మాటల్లో? అంటే అప్డేట్స్ కంటే కూడా సత్యదేవ్ సమర్థుడైనటువంటి నటుడు. అలాగే ఈ సినిమా మీద తనకి చాలా హోప్స్ ఉన్నాయి. ఇంతకుముందు తను చేసినటువంటి సినిమాల్లో తన క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవటం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతిదీ చాలా పద్ధతిగా పెడతాడు, కానీ అన్ని సందర్భాల్లోనూ వర్కౌట్ అవ్వడం లేదు. అంటే ఆడియన్స్తో ఆయనకి ప్రాపర్ కనెక్టివిటీ రాలేదు. ఒకటి రెండు సినిమాలు బాగా ఆడినాయి అతనివి. పర్టికులర్గా మధ్యకాలంలో ఆయన చేసినటువంటి ఉమామహేష ఉగ్ర రూపస్య అని ఒక సినిమా, అది మలయాళం నుంచి డబ్ చేశారు, రీమేక్ చేశారు తెలుగులోకి. ఆ రీమేక్ సినిమా ఆయనకి బాగా పేరు తీసుకొచ్చింది. తర్వాత స్ట్రైట్ సినిమాలు కొన్ని చేశాడు, కానీ అది ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. తర్వాత చిరంజీవి గారి గాడ్ ఫాదర్ సినిమాలో కూడా ఆయన కీలక పాత్రలో కనిపించాడు. ఒక రకంగా విలన్ క్యారెక్టర్ ఆ సినిమాలో తను ప్లే చేసింది. అది మంచి పేరు వచ్చింది నటుడిగా. అంతకుముందు పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో జ్యోతిలక్ష్మి అని ఒక సినిమా చేశాడు. అది కూడా మంచి పేరే తీసుకొచ్చింది. యాక్చువల్గా నటుడిగా అతని కెపాసిటీస్ మీద జనాలకు పెద్దగా డౌట్స్ ఏమి లేవు, కానీ హిట్స్ రావట్లేదు, ప్రాపర్ కంటెంట్తో రావడం లేదు. ఈ రావ్ బహదూర్ అనే సినిమాతో డెఫినెట్గా ఒక హిట్ కొట్టి నిలబడాలి అని అనుకుంటున్నాడు ఆయన. పోస్టర్స్ చూస్తుంటే కూడా చాలా యూనిక్గా ఉన్నాయి సార్. అవును, ఆయన లుక్స్ పరంగా కావచ్చు, ఆయన స్టైల్ పరంగా అంటే యూనిక్గా ఉంటున్నాయి. అన్నీ యూనిక్గానే డిజైన్ చేస్తున్నారు. అంటే జనాల అటెన్షన్ని గ్రాప్ చేయడానికి ప్రయత్నం జరుగుతోంది, కానీ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత కంటెంట్లో ఆ కొత్తదనం కనిపించట్లేదు. ఇది చాలామంది హీరోలు ఫేస్ చేస్తున్న సమస్య. అంటే ఇలాంటి పరిస్థితే దాదాపుగా 3-4 హీరోలు కనిపిస్తారు తెలుగులో. ఈవెన్ తిరువీరుకు కూడా అదే ప్రాబ్లం అవుతోంది ప్రతి సందర్భంలో. అంటే తను చేస్తున్నటువంటి ప్రతి ప్రాజెక్టు కొత్తగా ఉండేలాగా అనుకుంటున్నారు. కథల్లో కొంత కొత్తదనం కనిపిస్తోంది, డైరెక్టర్లు వాళ్ళకి నేరేట్ చేస్తున్న పద్ధతిలో కొత్తదనం కనిపిస్తోంది. వీళ్ళు ఓకే చెప్పి వెడుతున్నారు, కానీ అది ఫైనల్గా థియేటర్లోకి వచ్చేసరికి ఆడియన్స్ని హుక్ చేయటంలో ఫెయిల్ అవుతున్నాయి. అందుకని ఇది అంటే వీళ్ళ జడ్జిమెంటు తప్పు అని కూడా అనలేము. వీళ్ళ జడ్జిమెంట్ కరెక్టే కావచ్చు, కానీ ఎక్కడో మిస్ఫైర్ అవుతోంది. అందుకని ఇంకొంచెం కాన్షియస్గా వాళ్ళు సెలెక్ట్ చేసుకునేటువంటి సినిమాలు, ఏ సినిమా చేయాలి, ఏ తరహా సినిమా చేయాలి. రెండోది డైరెక్టర్లకి అందరికీ అకామిడేటివ్గా ఉండాలి. కొత్త తరహా కథలు కావాలి. ఇప్పుడు జనాలు ఓటీటీల ద్వారా సినిమాలు, రకరకాల భాషా చిత్రాలు చూసేస్తున్నారు. గ్రామాల్లో కూర్చుని మలయాళం సినిమాలు ఇవన్నీ కన్జ్యూమ్ చేస్తున్నారు జనాలు. దాంతో ఏమవుతుందంటే వాళ్ళ స్థాయి పెరుగుతోంది. ఆ స్థాయికి తగ్గ సినిమాలు తెలుగులో రాకపోతే వాళ్ళు పక్కన పెట్టేస్తున్నారు దీన్ని. రెండోది థియేటర్ ఎక్స్పెన్సివ్గా మారింది. థియేటర్ ఎక్స్పెన్సివ్గా మారటం వలన అంత డబ్బులు పెట్టి థియేటర్కి వెళ్ళినప్పుడు అక్కడ కంటెంట్ ప్రాపర్గా లేకపోతే వాళ్ళ రియాక్షన్ చాలా వైల్డ్గా ఉంటుంది. అంటే ప్రతి ప్రేక్షకుడు సోషల్ మీడియాలో ఏదో ఒక ప్లాట్ఫామ్లో మెంబర్ అయి ఉంటాడు. అది ఫేస్బుక్లోనా, ట్విట్టర్లోనా, లేకపోతే ఇన్స్టాలోనా, ఎందులోనో ఒక దానిలో ఉంటాడు. తనకి సినిమా నచ్చితే నచ్చింది అని, లేకపోతే చిరాకు పెట్టింది అనో ఏదో ఒకటి అక్కడ మాట్లాడేస్తాడు. మాట్లాడిన మరుక్షణం అది ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత బలానా వాళ్ళు ఇలా మాట్లాడారు అనేది దాన్ని షేర్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. దీని వలన ఏం జరుగుతుందంటే స్ప్రెడ్ అయిపోతుంది విపరీతంగా. సినిమా కండిషన్ ఏంటి అనేది, ఒపీనియన్ షేరింగ్ అనేది ఎక్కువైపోయింది. రివ్యూల మీద పడి గొడవ చేస్తున్నారు, కానీ వీళ్ళందరూ రివ్యూవర్స్ చేస్తున్న హామ్ కంటే కూడా వీళ్ళు చేస్తున్న సామాన్య ప్రేక్షకుడు చేస్తున్న హామే ఎక్కువ ఉంది.
అందుకని థియేటర్ ఎక్స్పెన్సివ్ అవటం వలన వస్తున్న సమస్య ఇది. అనవసరంగా నేను ఈరోజు టికెట్ కొన్నాను, పాప్కార్న్ కొన్నాను, మొత్తం అంతా కలిపి 1000 రూపాయలు ఖర్చు అయింది, ఈ సినిమా 1000 రూపాయలు వర్త్ కాదు అనేస్తాడు అక్కడ పెట్టి. ఈ పాప్కార్న్, టికెట్ ఇవన్నీ ఫోటోలు తీసి పెట్టేస్తున్నారు. దాంతో జనాలకు ఒక్కసారి అవును కదా, మనం ఎందుకు 1000 రూపాయలు నష్టపోవాలి, పైగా ఫ్యామిలీతో పెడితే 3,000 వరకు ఖర్చు అయిపోతుంది. అందుకని థియేటర్ అనేది సింగిల్ స్క్రీన్ పర్వాలేదు కంపారిటివ్గా, కానీ సింగిల్ స్క్రీన్లు చాలా ప్రాంతాల్లో తగ్గిపోతున్నాయి, అవి చనిపోయే మూడ్లో ఉన్నాయి నిజానికి. అందుకని జనాలు సినిమా చూడాలంటే వాళ్ళ దగ్గరలోకి మల్టీప్లెక్స్లు వచ్చినాయి. ప్రతి ఒక్క ప్రాంతంలోనూ ప్రతి మాల్ పైన మల్టీప్లెక్స్ ఉంది. అంటే ప్రతి ప్రాంతంలోనూ 10 స్క్రీన్లు తక్కువ లేవు. కొన్ని ఏరియాల్లో 3-4 మాల్స్ ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు కుకట్పల్లి హౌసింగ్ బోర్డు సరౌండింగ్లో దాదాపు 3-4 మాల్స్ ఉన్నాయంటే దాదాపు 40 థియేటర్లు ఉన్నాయి అక్కడ. ఈ 40 థియేటర్లు మన పక్కనే ఉన్నాయి కదా అని జనాలు అక్కడికే వెళ్ళటానికి ఇష్టం చూపిస్తున్నారు. వెళ్ళేసరికి తీరా లోపలికి వెళ్తే టికెట్ రేట్ మామూలుగానే ఉంటుంది, స్నాక్స్ రేట్లు దారుణంగా ఉంటాయి. దాంతో భయపడుతున్నారు థియేటర్కి వెళ్ళటానికి. అందుకని ఆడియన్ ఫ్రెండ్లీగా థియేటర్ లేదు అనే విషయం స్పష్టంగా తెలుసు కాబట్టి కంటెంట్ ప్రాపర్గా ఉండేలా చూసుకోవాలి. సో అయితే సార్, ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటే వెంకటేష్ మహా కేర్ ఆఫ్ కంచర్పాలెం చేసిన డైరెక్టర్, సో మంచి స్టాండర్డ్స్ ఉన్న డైరెక్టర్. ఈ సినిమా కూడా 5 years స్క్రిప్ట్ రాసుకొని గ్రౌండ్ వర్క్ చేసి ఈ సినిమా తీయడం జరిగింది అని మాట్లాడుతున్నారు. స్క్రీన్ ప్లే మ్యాజిక్ మీద సినిమాని డ్రైవ్ చేసేటువంటి డైరెక్టరు. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన ప్రయోగం కూడా ఒకటి వికటించింది. తిరిగి తన్ని తాను ప్రూవ్ చేసుకోవడం కోసం ఈ ప్రాజెక్టుతో వస్తున్నాడు ఆయన సత్యదేవ్తో. కాబట్టి సత్యదేవ్తో తన సినిమా హిట్ కొట్టి తీరుతుంది అనే నమ్మకంతో ఉన్నాడు ఆయన. ఇప్పుడు కంచరపాలెం కూడా అది స్క్రీన్ ప్లే మ్యాజిక్తో పట్టుకున్న సినిమానే. జస్ట్ ఆ క్లైమాక్స్ సీన్ ఒకటి మొత్తం సినిమాని ప్రపంచానికి అర్థం చేయించింది, కొత్తగా కనిపించింది జనాలకి. అలాంటి ఒక స్టన్నింగ్ కొసమెరుపు అంటారు సాహిత్యంలో, కథల్లో కొసమెరుపు. ఆ చివరి వాక్యం మొత్తం కథని నిలబెడుతుంది. ఆ పద్ధతిలో ఆ సినిమాలో ఆ క్లైమాక్స్ వాళ్ళు డిజైన్ చేసిన పద్ధతి జనాలకి విపరీతంగా కనెక్ట్ అయింది. అలా ఈ సినిమాలో కూడా ఏదైనా మ్యాజిక్ ఉంటే వర్కౌట్ అవుతుంది, లేకపోతే ఎంత పెద్ద హీరో ఉన్నా థియేటర్కి వెళ్ళటం లేదు జనాలు. ఈ మధ్యకాలంలో ఒక లేటెస్ట్ ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారితో చేసినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి, దాని మీద ఒక క్రేజ్ ఉంది. అలాగే ఓజీ సినిమా ఫ్లేవర్ ఆయనకి ఒక ఇమేజ్ క్రియేట్ చేసింది. జనాలు థియేటర్ల వైపు పరుగులు తీశారు, కానీ థియేటర్లోకి వెళ్ళిన జనాలని ఆయన నిలబెట్టుకోవాలి డైరెక్టర్ గారు. దాంతో డిజాస్టర్గా మిగిలింది ఆ సినిమా. అలాంటి ప్రమాదాలు ఉంటాయి. హీరో ఎంత గొప్ప టాలెంట్ ఉన్నప్పటికీ స్టోరీలో కంటెంట్, కథలో కొత్తదనం ఉండాలి, చెప్తున్న పాయింట్లో కొత్తదనం ఉండాలి. అలాగే ప్రజెంట్ సొసైటీ దానిలో రిఫ్లెక్ట్ అవ్వాలి ఏదో మేరకు, రిలేటబుల్గా ఉండాలి. అంతే. ప్రస్తుతం థియేటర్లో కూర్చున్నటువంటి యంగ్ బ్యాచ్ వీళ్ళ ఇష్యూస్ ఏవో ఒకటి కథలో కనిపించాలి. వీళ్ళ రోజువారీ జీవితంలో వీళ్ళు పడుతున్నటువంటి కష్టాలు సుఖాలు అవి అక్కడ కనిపిస్తే తెర మీద కనెక్ట్ అవుతారు. లేకపోతే తీసి పక్కన పెడతారు సినిమాని. ఏం లేదు, ఇదేదో పాతకాలపు కథలా ఉంది అంటారు. అందుకని ఈ ప్రమాదం ఉంది. ఇన్ని ప్రమాదాల మధ్య సినిమా తీయాలి ఇప్పుడు. సో ఓవరాల్గా సత్యదేవ్ గారి గురించి మాట్లాడుకుంటే హీఈస్ ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్. ఆయన ప్రూవ్డే. సో ఆయన ప్రూవ్డే, కానీ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, కంటెంట్ ఎలా డ్రైవ్ చేస్తుందో చూడాల్సిందే. అంతే. అది ప్రాపర్గా ఉంటే సినిమా వర్కౌట్ అవుతుంది. లేకపోతే ఎవరున్నా సత్యదేవ్ అద్భుతంగా నటించినా సినిమా దెబ్బతినొచ్చు. ఎగ్జాక్ట్లీ. వెంకటేష్ మహా అనే వ్యక్తి మీద సినిమా ఆధారపడి ఉంది. ఆయన సినిమాని ప్రాపర్గా అంటే జనాలకి కొత్తగా అనిపించేలాగా సినిమా ఉంటే ఎటువంటి సినిమా ఎవరున్నా లేకపోయినా వెళ్ళిపోతున్నారు జనాలు. దానికి లేటెస్ట్ ఉదాహరణ మా ఇంటి బంగారం. అవును సార్, అవును, ఎగ్జాక్ట్లీ. మా ఇంటి బంగారం ఇప్పుడు 100 కోట్ల దగ్గరికి వచ్చింది. అది ఇంకొక ఓన్ చేసేసుకున్నారు తెలుగు ఆడియన్స్, ఎస్పెషల్లీ ఫీమేల్ ఆడియన్స్ అయితే ఓన్ చేసేసుకున్నారు సినిమా. అవును, ఇంకొక 25-50 దాకా వెళుతుందేమో అన్నట్టుగా ఉంది ప్రజెంట్ ఆ సినిమా మూమెంట్.
1 వీక్ వరకు ఆడుతూనే ఉంది కదా సార్ ఇంకా. ఆడుతుంది, ఇంకా ఆడుతుంది. అంటే 10వ తారీఖు వరకు లెనిన్ సినిమా వచ్చే వరకు, అఖిల్ లెనిన్ వచ్చే వరకు బయింటి బంగారం నడుస్తుంది. నడుస్తుంది కాబట్టి 150 నంబర్ వేసే మూడ్లో ఉన్నారు వాళ్ళు. అందుకని ఇది డెఫినెట్గా కంటెంట్ బాగుంటే చూస్తున్నారు జనాలు. Yes. థియేటర్కి జనాలు వెళ్ళటం లేదు అనే మాట కరెక్ట్ కాదు. జనాలు సినిమాని కన్జ్యూమ్ చేస్తున్నారు. రైట్. ఆ కన్జ్యూమ్ చేయటం అనేది ప్రాపర్ ఏరియాలో జరగాలి అనేది సినిమా వాళ్ళ కోరిక. అంటే థియేటర్లో కానీ ఓటీటీలో కానీ ఎక్కడో చోట దానికి ₹1 ఇచ్చి చూడాలి. అవును, అలా కాకుండా ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని చూసేస్తున్నారు. ఇది ప్రమాదం. ప్రమాదం. అంటే సినిమా బాగాలేదు అని కనుక టాక్ వస్తే, హీరో బాగా చేశాడు సినిమా బాగాలేదు అంటే జనాలు థియేటర్కి వెళ్ళరు, ఓటీటీకి వెళ్ళరు, ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని చూస్తారు. ఇది ప్రమాదం. Yes. అందుకని ఈ కేర్ తీసుకోవాలి. ఈ కేర్ తీసుకోకపోతే సినిమాలు హీరో ఎంత ఇండస్ట్రీ కష్టపడ్డా మొత్తం బతకదు. డౌన్ ఫాల్ లోనే ఉంటది. అవును, కంటెంట్ బాగుండాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.